ఈవెన్ దో చూడాలని ముందు కూడా సౌందర్య గారిది డిఫరెంట్‌గా ఉంటది. ఆ స్లాంగ్ అవును. కొంచెం. చాలా. షీస్ అ డార్లింగ్. హ్మ్. షీ వాస్ అని అనిపించదు ఎప్పుడు నాకు. ఓకే. సినిమా చూస్తుంటే లేకపోతే ఎక్కడన్నా తన పోస్టరో, ఫోటోనో చూస్తే హ్మ్. షీ ఈస్ దేర్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ దో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎమోషనల్ కళ్ళమ్మట నీళ్ళు వచ్చే సీన్స్ ఉంటాయి కదా మేడం. వాట్ అన్ యాక్ట్రెస్ అనిపించిన హీరోయిన్ ఎవరు మీకు? నేను గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సందర్భాలు గుర్తు తెచ్చుకుంటున్నాను హీరోయిన్స్‌కి అంత ఇదిగా. ఒకటి 'శ్రీరామరాజ్యం' చెప్పినప్పుడు నాకలా అనిపించింది. ఒక సీన్ నేనేంటంటే అండి సీన్ టు సీన్ చెప్పేస్తాను. ఇప్పుడు డైలాగ్ టు డైలాగ్ చెప్పే అలవాటు నాకు లేదు. ఒక సీన్ చూసి కంప్లీట్‌గా. యాహ్! వన్ ఫుల్ సీన్ చూసి అంటే ఒక 12 లైన్‌ల డైలాగ్ ఉన్నా, ఆ డైలాగ్ మొత్తం చెప్పే ప్రయత్నమే చేస్తాను. దట్స్ మై స్టైల్. అలా చెప్తేనే ఒక ఫ్లో ఉంటుందనేది నా నమ్మకం అనమాట. సో, అలా నేను ఫీల్ అయింది 'శ్రీరామరాజ్యం' సినిమా, 'శ్రీరామదాస్' ఒకటి, ఆ తర్వాత 'పోతే పోనీ' అనే సినిమా వచ్చిందొకటి. అవును. హ్మ్. 'సింధు తులాని' హ్మ్. ఆ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే 'గోదావరి' సినిమాలో తను లాస్ట్‌లో డైరీ చదువుతుంది. అంటే చాలా సందర్భాలున్నాయి అలాగా కళ్ళనీళ్ళు. ఆహ్, 'కత్రినా కైఫ్‌ది' 'మల్లీశ్వరి' సినిమా అనుకుంటా. ఆ లాస్ట్‌లో ఒక డైలాగ్ చెప్తుంది తను. ఒకసారి పెళ్లి గాని ప్రసాద్ అనరా? పెళ్లిగాని రోషనా? పెళ్ళైన రోజు. ఆ! పెళ్ళైన రోషనా? ఓకే. పెళ్లి కాని ప్రసాదు అని అరుస్తది. ఇది ఎక్కడ ఏ సీన్ అది? రైల్వే స్టేషన్ రైల్వే అనుకుంటా. స్టేషన్. యాహ్! బుద్ధుందా ఇంటికొచ్చేయడమేనా సంబంధం మాట్లాడడానికి? సచ్ ఎ వండర్‌ఫుల్ ఫిల్మ్స్ అండ్ వండర్‌ఫుల్ డైలాగ్స్. బట్ నిజంగా మేడం నాకు తెలిసి సింగర్స్‌లో యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఇంత నేమ్ తెచ్చుకున్న సింగర్‌ని నేను ఎవరిని చూడలేదు సౌత్ ఇండియాలో. ఇన్ని సినిమాలు కావాలని చెప్పిన చెప్పాను వాళ్ళు కదా! కూడా ఎవరు లేరు. ఎవరు లేరు. యాహ్! అది ఏంటో అలా జరిగిపోయింది. అంటే సేమ్ వెయిటేజ్ ఇచ్చాను నేను. డబ్బింగ్ అనే ఆర్ట్ నిజంగా చాలా మందికి తెలియాలి. డబ్బింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు అంటే దాని దాని విలువ చెప్తున్నాను కదా! మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. అందరికీ తెలియాలి. మీలాంటి వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి. ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్‌వ్యూస్ మీరు ఫస్ట్ డబ్బింగ్ మా ఆర్టిస్ట్‌లని తెర మీదకి తీసుకొచ్చింది నేనే. ఆర్‌సీఎం గారితోనూ, మిగతా డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరితోనూ ఇంటర్‌వ్యూస్ చేశారు. ఐ సిన్సియర్‌లీ థాంక్ యూ ఫర్ థాట్. చాలా కష్టమైన ఆర్ట్ అండి అది. అవును. ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చేసి వాళ్ళు డైలాగ్ చెప్తారు. మనం ఏదో చెప్పేసి వెళ్ళిపోవటం అని కాదు. గేమ్ చేంజర్. ఎడిటింగ్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అవును. ప్రతి డిపార్ట్‌మెంట్‌కి ఎంత వాల్యూ ఉంటుందో, డబ్బింగ్‌కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ దో మ్యామ్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని ఒక్కొక్కళ్ళని కనుక్కొని చేస్తున్నప్పుడు లిటరల్‌గా వాళ్ళు ఇలా డైలాగ్స్ చెప్తున్నా గాని గూస్ బంప్స్ మేడం. అంతే గదా! నటీనటులు నటించేది ఒక ఎత్తైతే కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి రెండింతలు, మూడింతలు ఎక్కువ ఎక్స్‌ప్రెషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇచ్చి, వాళ్ళ నటనని కూడా తెర మీద బ్యాలెన్స్ అయ్యేలాగా కూడా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో, అలా హ్మ్. యాహ్! అన్‌సంగ్ హీరోస్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. అంతే. అంటే తెర ముందు, తెర వెనక ఎంత కష్టపడతారని తెలియదు కదా! అవును. అండ్ ఇంకొకటి మేడం ముఖ్యంగా మేల్స్ కంటే ఓకే. బట్ ఫీమేల్స్‌కి అటు ఫ్యామిలీని ఇటు 2 మీ 2 రంగాలని చెప్పాలి. డబ్బింగ్ రంగం, సింగింగ్ రంగం. నాకు డబ్బింగ్ రంగం, సింగింగ్ రంగం మాత్రమే కాదు కదండీ! హ్మ్. నేను యాంకరింగ్ చేసేదాన్ని. చాలా యాహ్! ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసేదాన్ని. అండ్ దెన్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను జడ్జ్‌గా కూడా వ్యవహరించాను. జడ్జ్ చేశారు. అండ్ యాంకర్‌గా అవుట్‌డోర్స్ ప్రోగ్రామ్స్ అంటూ యూఎస్, యూకే. వెళ్ళేదాన్ని. నాట్ జస్ట్ డిఫరెంట్ కంట్రీస్. హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చేసిన సందర్భాలున్నాయి. సో, ఒకటి కాదు మల్టిపుల్ థింగ్స్ చేయగలిగే అవకాశాలు నాకొచ్చాయి. అంటే ఇంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు కదా! ఇప్పటికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సుమతి గారు? 100% ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఫ్రమ్ ఎవ్వరు డే ఏమి 1 నుంచి. చేయలేరు. ఐ యామ్ నాట్ 100%. టాకింగ్ టుడే. ఈ రోజనే కాదండి. ఈరోజు నా జీవితంలో ఇంకో మనిషి తోడు యాడ్ అయింది. అంతే. అంతకు ముందు నన్ను అంటే ఇంటికెళ్తే మా అమ్మ చక్కగా నాకేం కావాలో ఆవిడకి తెలుసు అన్నీ. ఇది తినమ్మా, అది తినమ్మా అని చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవటం. నేను లేని సందర్భాల్లో ఐ నెవర్ మిస్ మై కిడ్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు.
వాళ్ళు స్కూల్లో ఉన్నంత కాలం. కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళంటూ కొంచెం ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి నేను కాలేజ్లో ఉన్నప్పుడు వదిలేసానేమో, కానీ స్కూల్లో ఎప్పుడు నేను వాళ్ళ ఏ యాక్టివిటీ మిస్ అవ్వలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ బ్యాలెన్స్. అంటే ప్రయారిటీ లిస్ట్లో అది కూడా ఉండాలి. నో మ్యాటర్ వాట్, నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఇంట్లోనే భోజనం చేసేదాన్ని, ఇప్పటికీ అంతే. బయట ఫుడ్ తినను. నాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ నేను పెట్టుకున్నాను. నాకంటూ అంటే ఎవరు కూడా తన ప్రెజెన్స్ లేదే అని నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అలా ఫీల్ అవ్వకూడదు అనేది నేను ఫస్ట్ నుంచి నేను పెట్టుకున్న పాలసీ. సో నేను ఏ సందర్భాన్ని మిస్ అవ్వలేదు లైఫ్లో. ఓకే, అంటే సునీత గారు, ఇఫ్ యూ డోంట్ మై కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? అడగండి. అంటే భర్త భార్య ఈ బంధం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దీనికి ఇది దానికి ఇది లేకపోతే అర్థమే ఉండదు అంటారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా. అండ్ మీకు తెలిసి తెలియని వయసులో, అంటే చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది. వెంటనే పిల్లలు, లైఫ్, ఇటు పక్కన లైఫ్ చూసుకోవాలి, ఇటు పక్కన కెరీర్ చూసుకోవాలి, రెండు బ్యాలెన్స్డ్గా ఈ రోజు వరకు కూడా స్టేబుల్గా ఎక్కడ అంటే ఎలా చెప్తారు, కొంచెం కూడా ఇట్లా అయిపోయింది నా లైఫ్ అనుకోకుండా. ఏమైపోయింది నా అంటే లైఫ్? బానే ఉంది చెప్తున్నాను, అప్పుడు కూడా మేడం ఎప్పుడైనా బానే ఉంది నా లైఫ్ గురించి. నేను ఎప్పుడు బయటకు వచ్చి కదా ఇది ఇలా ఉంది అలా ఉంది బాలేదు. నా ఫోకస్ అంతా నా కెరీర్ మీద ఉంది, నా పిల్లల భవిష్యత్తు గురించి ఉంది. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ ముందు నా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కానీ నేను ఇమోషనల్గా లోనైనటువంటి సందర్భాలు ఎప్పుడు ప్రస్తావించలేదు. అసలుకి నేను ఎప్పుడు అంటే నాలో నాకు ఒక బ్యాలెన్స్ ఉంది, నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, లైఫ్ అంటే అవగాహన ఉంది, మనుషులంటే అవగాహన వచ్చింది. ఓకే, సో నేను చేయాల్సిన పనులు అది చేస్తే తప్పించి బతుకు బండి నడవదు అని ఎప్పుడైతే అర్థమైన రోజున నేను ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎందుకు ఫోకస్ పెడతాను? ఏం జరగాలో చూస్తాను కానీ జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? అంటే ఎస్పెషల్లీ టైం వేస్ట్ చేయటం ఎందుకు? మీ మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి మేడం. ఏ విమర్శలు రావటం నేను ఎప్పుడు చూడలేదు. నేను పెద్ద ఎత్తున విమర్శలు మీరు వచ్చాయి. నాకు ఇదే అర్థం కాదు. జర్నలిస్ట్ ఎవరు మాట్లాడినా సరే విమర్శల గురించి మాట్లాడతారు. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎంత ఆత్మీయంగా మంచిది మంచిది నేను తీసుకున్న నిర్ణయం మంచి చెడు నిర్ణయించే హక్కు అధికారం ఎవరికీ లేదు. అలా అయితే సమాజంలో ఉన్న ప్రతిదీ నిర్ణయించే హక్కు అధికారం ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. గౌరవించగలిగితే గౌరవిస్తారు, అంతేగాని దానికి పని పాట లేని వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. ఓకే, ఏదో ఒకటి ఈకలు పీకే వాళ్ళు ఉంటారు, లేకపోతే వై యూ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ యువర్ లైఫ్, సో మచ్ ఆఫ్ యువర్ టైం, ప్రెషియస్ టైం. కోవిడ్ తర్వాత కొంచెం అన్న బుద్ధి రావాలి కదా. నిజంగా కావాలని పనిగట్టుకుని విమర్శిస్తారు అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అది ఎవరో నిజంగా నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు ఉంటే, కోవిడ్ అనేది వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత బాగున్నావు అనుకున్నా కూడా బాబు ఒక చిన్నది వచ్చి నీ జీవితాన్నే తీసుకెళ్ళిపోతుంది, నీ ఆస్తులు అంతస్తులు కూడా కరిగించేస్తుంది. ఎంతమందిని చూడలేదు మనం పాపం తిండికి హాస్పిటల్ ఛార్జీల కోసం హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సి వచ్చి బంగారాలు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు చాలామంది. చిన్న చిన్న వాళ్ళు ఎంతోమందికి నేను కూడా సహాయం చేశాను పర్సనల్గా. నాకు తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏం కోల్పోయారు, ఎంతమంది ఆత్మీయుల్ని పోగొట్టుకున్నారు. సో కోవిడ్ తర్వాత అట్లీస్ట్ మనకు ఒక లెసన్ ఇది, దాట్ జీవితం చాలా విలువైనది, ఇందులో ఎంతవరకు మంచిగా ఉంటే అంతవరకే మంచిగా ఉంటూ, మంచిగా ఉన్న శరీరానికి రోగాలు తక్కువ వస్తాయేమో, ప్రాబబ్లీ అది కూడా ఆలోచించాలి. సో లెట్స్ బి పాజిటివ్, అలాగే సంతోషంగా ఉండొచ్చు కదా. అంటే ఎస్పెషల్లీ ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు పిల్లల రియాక్షన్ ఏంటంటే బ్యూటిఫుల్. బై ద వే ఈ డెసిషన్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణమే పిల్లలు పేరెంట్స్. బికాజ్ నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోమని నాకు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ లైఫ్, అంతే. మనిషి తోడు కావాలి అంటే అది డబ్బు రూపంలో తోడు కాదు, ప్రొఫెషనల్గా తోడు కాదు, ఏ రకంగానూ తోడు కాదు. ఆ తోడు అన్నదాని అర్థాలు మార్చేసుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఇచ్చే స్టేట్మెంట్స్ని పట్టుకొని ఆ తోడు అన్నదానికి అర్థం మారిపోయింది అన్ఫార్చునేట్లీ. సో మనిషి తోడు అంటే ఏంటి? ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మ్యారేజ్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు అందుకే.
ఎందుకు మ్యారేజెస్ అనేవి మనం తీసుకునే నిర్ణయమే భూమి మీదే జరుగుతాయి బాబు. దాన్ని స్వర్గంలో ఉన్నాము అని అనుకునేలాగా మనం మలుచుకోవాలి దాన్ని. లేదు మేడం, బాగా జరిగింది. నిర్ణయాలు అక్కడ జరుగుతాయేమో, ఇది అబ్సల్యూట్లీ కుటుంబం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అండ్ రామ్ ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఎస్, అంటే అన్ని ఇయర్స్ తర్వాత రామ్ గారే కరెక్ట్ పర్సన్ నా లైఫ్కి అని మీకు ఎప్పుడు అనిపించింది మేడం? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. Ah. హెవెన్ నుంచి ఎవరో చెప్పారు నాకు Oh my God. ఈస్ రైట్ పర్సన్ అని. రైట్ రాంగ్ తెలియదండి మనకి. Hmm. మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సింపుల్ లాజిక్ అది. వీ డోంట్ నో హీ ఈజ్ రైట్, హీ ఈజ్ రాంగ్, షీ ఈజ్ రైట్, షీ ఈజ్ రాంగ్. వీ నెవర్ నో. అది రైట్గా మలుచుకోవాలి మనం. చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉండాలి జీవితంలో, చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. ఏదన్నా అనుకున్నది మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్గా చెప్పగలిగే మనస్తత్వం ఉండాలి. డిస్కస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. సో నాకు ఇది నచ్చింది చెప్తాను, నాకు ఒకటి నచ్చలేదు చెప్తాను. కలిసి ఉండాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. అండ్ లైఫ్ లాంగ్ నాకు ఓకే దిస్ ఇస్ ఇట్, ఇది నా జీవితం, ఇతనితో ఈమెతో, ఇది నా కుటుంబం అని నిర్ణయం తీసుకున్న తర్వాత చెయ్యి వదిలిపెట్టడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి. ఓకే, చెయ్యి పట్టుకొని నడవటానికి కూడా బలమైన కారణాలు ఉంటాయి. సో ఆ బలమైన కారణాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ, ఆఫ్ కోర్స్ బ్లెస్డ్. టచ్ వుడ్. బట్ రామ్ గారి గురించి ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు మేడం. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసి ఉంటుంది మేబీ. రామ్ గారి గురించి ఏదన్నా మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించిన ఏదైనా 1 or 2 ఇన్సిడెంట్స్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఏమని చెప్తారు? 1 or 2 ఇన్సిడెంట్స్ ఏముంది, వి షేర్ లైఫ్ ఎవ్రీ డే కదా. 1 or 2 ఇన్సిడెన్సెస్లో మా జీవితాన్ని ఇలా ఉంది అని చెప్పటానికి నాకు ప్రాబబ్లీ నేనేమి చెప్పలేకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అనేది ముఖ్యం. సో నేను ప్రశాంతంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి కారణమయ్యాడు అంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్ ఐ థింక్. యా, ఇద్దరు అలాగే ఉండాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ హిమ్, ఐ టేక్ ద క్రెడిట్ టు. ఓకే, ఆఫ్ కోర్స్. రామ్ గారికి కోపం ఎక్కువ, సునీత గారికి కోపం ఎక్కువ? కోపం డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. కోపతాపాలు అనేవి సర్వసాధారణం. అండ్ ఆల్సో మీరు కోపడినా అది అందంగానే ఉంటుంది. ఎవరు పట్టించుకోర్లేండి. నేను పెద్ద కోపడితే నేను చెప్పాలి, ఇదిగో హలో వెయిట్ లిజన్, నేను నిన్ను తిట్టాను అర్థమవుతుందా అని నేనే చెప్పాలి. లేకపోతే మీరే అన్నారు కదా, అంత పెద్ద పట్టించుకోరు ఎవరు. బట్ నా పిల్లలకి తెలుసు నా కోపం. బట్ పిల్లలతో ఎలా ఉంటారు మేడం రామ్ గారు ఎస్పెషల్లీ? వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఇంకా ఎలా ఉంటారు స్పెషల్గా అని చెప్పడం బాగుండదు. సో వీఆర్ ఫ్యామిలీ అంతే. ఆ స్టేట్మెంట్ చాలదా? సూపర్, గ్రేట్. సో 1 for all for 1. సింపుల్.